Let me carry it. నన్ను మోయనివ్వండి. And he carried all our sorrows. ఆయన మన చింతలన్నీ మోసి ఉన్నాడు. Shed his blood. రక్తమును చిందించాడు. And Colossians 1:20 says, కొలస్సీ 1:20 ఏమని చెప్తుందంటే, through the blood that he shed on the cross, ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా he has produced peace for you and me. ఆయన మీ కొరకు నా కొరకు శాంతిని ఉత్పత్తి చేయుచున్నారు. Yes, Jesus has paid the price. అవును, యేసు క్రయధనమును చెల్లించి ఉన్నారు. For you to have peace tonight. మీరు ఈ రాత్రి శాంతిని కలిగి ఉండడం కోసమే. That's why he says, come to me. అందుచేత ఆయన సెలవిస్తున్నారు, నా యొద్దకు రండి నా బిడ్డ, my broken hearted child, నా యొక్క బ్రతులైన గుండెతో ఉన్న బిడ్డ, heavy laden son, ఇదిగో నా ప్రియమైన కుమారుడా, heavy laden, భారముతో ఉన్నవాడా, full of burden, పూర్తిగా బరువులతో ఉన్నవాడా, come to me. నా యొద్దకు రమ్ము, come to me. నా యొద్దకు రమ్ము, come to me. నా యొద్దకు రమ్ము, I will give you rest. నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. I'll give you the peace that I have paid for on the cross. నేను సిలువలో క్రయధనము చెల్లించిన శాంతిని నీకు అనుగ్రహిస్తాను. And as Jesus comes to you tonight, యేసు ఈ రాత్రి మీ చెంతకు చేయుచుండగా, he's coming to you with his peace. ఆయన తన శాంతితో మీ చెంతకు వస్తున్నారు. As you open your heart to him now, మీరు ఇప్పుడు మీ హృదయానికి తెరవజేయుచుండగా, he will come into you. ఆయన మీ లోనికి వస్తారు. And your sorrow will turn into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చివేయబడుతోంది. Your sorrow will turn into joy tonight. ఈ రాత్రి మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చివేయబడుతోంది. Every sorrow will go. ప్రతి దుఃఖము వెళ్ళిపోతోంది. Every sorrow will go. ప్రతి దుఃఖము వెళ్ళిపోతోంది. And be joy. ఆ యొక్క ఆనందముతో Jesus, the Prince of Peace, comes. సమాధానకర్త అయిన యేసు మీ లోనికి వస్తుండగా, Open your heart even now. ఇప్పుడు కూడా మీ హృదయాన్ని తెరవండి. That peace is coming to you. ఆ యొక్క శాంతి మీ చెంతకు వస్తోంది. Open your heart to Jesus. మీ హృదయాన్ని యేసు కొరకే తెరవజేయుచుండగా, What destroys our peace? మన శాంతిని పాడు చేసేది ఏమిటండి? Sin destroys our peace. పాపము మన శాంతిని పాడు చేస్తుంది. Isaiah 48:22 says, యెషయా 48:22 వచనం, there is no peace for the wicked. దుష్టులకు నెమ్మది ఉండదని సెలవిస్తోంది. Yes, you may agree in your heart that you have been wicked. అవునండి, మీరు దుష్టుని మీ హృదయములో అంగీకరిస్తూ ఉన్నారేమో, Run away from Jesus యేసు నుంచి దూరం అయిపోయారేమో, and have no holiness. పరిశుద్ధత లేకుండా ఉన్నారేమో, That's why there is no peace. అందుచేతనే శాంతి లేదేమో. But in Luke chapter 7, కానీ లూకా సువార్త 7వ a అధ్యాయం, woman came to Jesus, ఒక స్త్రీ యేసు చెంతకు వచ్చారు. cried and cried, ఎంతగానో ఏడ్చారు. poured her tears at the feet of Jesus, తన కన్నీళ్లు యేసు పాదముల చెంత కృమ్మరించారు. and asked him to forgive her sin. తన పాపాన్ని క్షమించవలసినదిగా ఆయనను అడిగి She ఉన్నారు. never spoke. ఆయన She మాట్లాడలేదు. only cried. ఆమె కేవలం రోధించారు. Only cried. కేవలం She రోధించారు. could not speak. ఆమె మాట్లాడలేకపోతున్నారు. She could not speak. ఆమె మాట్లాడలేకపోతున్నారు. Full of sorrow of sin. పాపపు విచారముతో నింపబడి ఉన్నారు. అయితే The people around her said, తన చుట్టూ ఉన్నవారు ఏమన్నారంటే, sinner, పాపి అన్నారు. sinner, పాపాత్మురాలు, Sinner. పాపాత్మురాలు, sinner. పాపాత్మురాలు. She wiped the feet of Jesus ఆమె యేసు పాదములను తుడిచారు with her hair, తన తల వెంట్రుకలతో. crying at his feet. ఆయన పాదముల చెంత ఏడుస్తున్నారు. Jesus was moved with compassion. యేసు కనికరముతో చలించిపోయారు. He said, ఆయన అన్నారు, go in peace. సమాధానముగా వెళ్ళు. My daughter, go in peace. నా కుమారి సమాధానముగా Your వెళ్ళు. sins are forgiven. నీ పాపములు క్షమించబడి Your ఉన్నవి. sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. Every sorrow that you have because of your sins, మీ పాపమును బట్టి మీరు కలిగి ఉన్న ప్రతి చింత I remove tonight. ఈ రాత్రి నేను తొలగించి వేస్తున్నా. That's the power of peace. అది శాంతికి ఉన్న శక్తి. And with that peace, the Prince of Peace, Jesus has come. అట్టి శాంతి చేత సమాధానకర్త అయిన యేసు వచ్చి ఉన్నారు. And he says to you, ఆయన మీతో సెలవిస్తున్నారు, go in peace. సమాధానంగా My వెళ్ళు. son, నా కుమారుడా, you're crying at my feet. నీవు నా పాదాల చెంత My రోధిస్తున్నావు. daughter, you're crying at my feet. నా కుమారుడు నా పాదాల చెంత రోధిస్తున్నావు. I am removing your sin. నేను నీ పాపాన్ని తొలగిస్తున్నాను. You will have my peace. నీవు నా శాంతిని కలిగి ఉంటావు. My peace. నా శాంతి. You'll have me, నీవు నన్ను కలిగి the ఉంటావు. Prince of Peace. సమాధానకర్త అయిన వాణిని. I cried to the Lord when I was 18 years old. నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవునికి మొర్ర I was పెట్టాను. living in sin. నేను పాపములో My జీవిస్తున్నాను. parents were preaching the gospel. నా తల్లిదండ్రులు సువార్తను బోధిస్తున్నారు. I was in sin. నేను పాపములో ఉండిపోయాను. One night, అయితే ఒక రాత్రి my father was speaking. మా తండ్రి మాట్లాడుతున్నారు. I was forced to sit in the meeting by my mother. నేను మా తల్లి గారి ద్వారా బలవంతంలో ఆ కోటలో కూర్చోబెట్టబడ్డాను. I was hating what he was speaking.
speaking. ఆయన మాట్లాడుతున్న దాన్ని నేను ద్వేషిస్తున్నాను. Because I wanted sin. ఎందుకంటే నాకు పాపం కావాలనుంది. I never wanted Jesus. నాకెప్పుడు ఈ సక్కర్లేదు అనుకున్నాను. Suddenly he said, అయితే అకస్మాత్తుగా ఆయన చెప్పారు, you are trying to become a somebody నీవేదో గొప్ప వ్యక్తి కావాలని ప్రయత్నం చేస్తున్నావు. by your friends, by the favor of your friends. నీ స్నేహితుల యొక్క అనుకూలత అనుగ్రహం ద్వారా. But you have become a nobody. కానీ ఏమీ కాని వాడవయ్యావు. It struck me. అది నన్ను తాకింది. Even though I was in sin, నేను పాపములో ఉన్నప్పటికీ loneliness was afflicting me. ఒంటరితనం నన్ను బాధిస్తోంది. I had no peace. నాకు శాంతి లేదు. Failure in my studies. నా విద్యలో అపజయం పాలయ్యాను. Guilt and fear overflowing in my heart. అపరాధ భావన భయమున హృదయములో పొంగి పొర్లుతో వ్యక్తిగా చేస్తారు. God will make you a somebody. దేవుడు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా God చేస్తారు. will make you a somebody. దేవుడు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా చేస్తారు. That night I cried like a little baby. ఆ రాత్రి బిడ్డ వలె నేను రోదించాను. 2 hours I cried. 2 గంటల పాటు మొర్ర పెట్టాను. And Jesus came. యేసు వచ్చాడు. Removed all my addiction. నా వ్యసనాలన్నీ తొలగించాడు. All my sins. నా పాపమంతా I తొలగించాడు. became a new man. నేను క్రొత్త వ్యక్తినయ్యాను. God blessed me. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. Gave me degrees after degrees. డిగ్రీల వెంబడి డిగ్రీలను గ్రహించాడు. Finished my PhD. నా యొక్క PhD పూర్తి చేసుకునేలా